బిహైండ్ ద సీన్స్ అనమాట ఇవన్నీ మా కష్టాలు యాజ్ ఎ పేరెంట్స్‌గా. అంటే పాపని అలా రెడీ చేసి, ఆ 2, 3 షాట్స్ కోసము బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంత వర్క్ చేయాల్సొస్తుంది, తనని ఎంత బుజ్జగించాల్సొస్తుంది అనేది చూపిద్దాము అని అనిపించిందనమాట. ఆల్మోస్ట్ నాకు రెడీ చెయ్యనీకి 1 అవర్, 1 ½ అవర్ పట్టిందనమాట. ఎందుకు అనంటే, ఒకసారి జడ వేయంగానే ఇంకేదో కావాలి అని అంటది. శారీ కట్టిన తర్వాత ఈ పిన్ వద్దు అని అంటది. కొంచెం అంటే చాలా వరకు పిల్లలు సతాయిస్తారు. కానీ లక్కీలీ మా ఆయుష్ మాత్రం నన్ను మరీ అంతగా సతాయించకపోయినా గానీ చిన్న చిన్నవి మిస్ చేస్తూ ఉండేయనమాట. రెడీ చేసేటప్పుడు నేను పెట్టిన పిన్స్ ఒక దగ్గర లేవు అలా అనమాట. అండ్ ఇంకా షూట్ కోసము అని మా మా ఇల్లు మీదనే ప్లాన్ చేసుకున్నాము. మా బిల్డింగ్ మీదే ప్లాన్ చేసుకున్నామనమాట. ఇంకా స్టార్ట్ అయిన తర్వాత నాకు అలసిపోయినా, నాకు చాక్లెట్ కావాలి, నాకు బిస్కెట్ కావాలి ఇదే టైం అనమాట వాళ్ళకి. ఎందుకంటే మమ్మీ, డ్యాడీ ఎవ్వరైనా సరే ఇప్పుడు ఏది అడిగితే అది ఇస్తారు. లేకపోతే నేనేం చెయ్యను, నాకొద్దు అని చెప్పేసి ఏడిస్తే అయిపోతది అన్నట్టుగా అనమాట. ఇక్కడ కాళ్ళు నొప్పులొస్తున్నాయి అమ్మా, నాకు చాక్లెట్ కావాలి అని చెప్పేసి నన్ను పట్టుకుందనమాట. ఇంకా కొంచెం యాక్టింగ్ అనమాట ఏడ్చినట్టు. అండ్ వాళ్ళ నాన్నతో కూడా ఇంక నేను చెయ్యను పోదాము అని అంటుంది. రెడీ అయ్యే ముందు మాత్రం అమ్మ నన్ను ఇలా రెడీ చేస్తావా, అమ్మ నన్ను ఇలా ఫోటో తీస్తావా అని చెప్పేసి అడుగుతుందనమాట. ఒక షూట్ హాఫ్ ఆఫ్ ద షూట్ అయిపోయింది అంటే ఇంకా అంతే సంగతులు. ఇంకా ఎట్లా అంటే అమ్మ నాకు ఇదొద్దు, అదొద్దు అని చెప్పేసి. సో పిల్లలతోటి అంత ఈజీ కాదు షూట్ చేయడము. నేను బయట పిల్లల్ని చూస్తూ ఉన్నాను కదా, అంటే వాళ్ళు ఎట్లా కోఆపరేట్ చేస్తారు ఏంది అనేది అంత ఈజీ అయితే కాదు. ఆల్మోస్ట్ మాకు ఈ ఒక షూట్ చేయనీకి 2.5 hours పట్టిందనమాట. బట్ థ్యాంక్ గాడ్ తను మరి అంతగా ఇరిటేట్ అవ్వలేదు. ఎంతో కొంత హెల్ప్ అంటే లైక్ కోఆపరేట్ చేసిందనమాట. పిక్స్ అయితే చాలా మంచిగా వచ్చినాయి. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. ఐ థింక్ మీరు ఇప్పటికే చూసి ఉంటారు. వీడియో ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో మాకు ఎవరు తీశారు ఏంటి అనేది డీటెయిల్స్ మాత్రం నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. ఓకే మరి బాయ్.